నేను రేపు స్టార్ట్ చేస్తాను, నేను ఇంకా రెడీగా లేను, నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అంటూ మీ లైఫ్లో చేయాలనుకున్న వాటిని వాయిదా వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నమస్తే, నేను మీ హీలర్ మధు, ఎనర్జీ హీలర్ అండ్ ఈఎఫ్టీ యాక్షన్ మైండ్ సెట్ కోచ్. ఎందుకు చేయాలనుకున్న పనులను వాయిదా వేస్తున్నారో తెలుసా? అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్ టైం ఉండాలి, పర్ఫెక్ట్ స్కిల్స్ ఉండాలి, పర్ఫెక్ట్ జాబ్ రావాలి, పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ రావాలి. ఇలా పర్ఫెక్ట్నెస్ కోసం ఎదురు చూస్తూనే టైం అంతా గడిపేస్తున్నాం. అస్సలు ఫెయిల్యూర్స్ ఉండకూడదు, ఎవరు జడ్జి చేయకూడదు, ఎవరు కామెంట్ చేయకూడదు. నేను అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మొదలు పెడతాను అని స్టక్ అయిపోతున్నాం. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచినా కూడా నో యాక్షన్, నో ప్రోగ్రెస్. మై డియర్ ఫ్రెండ్స్, పర్ఫెక్షనిజం ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ సక్సెస్, ఆఫ్ యువర్ ప్రోగ్రెస్. పర్ఫెక్షనిజం అనేదే లేకపోతే నీ లైఫ్లో ఎంత ప్రోగ్రెస్ అయ్యేవాడివో, ఎంత డబ్బు సంపాదించేవాడివో, ఎంత సక్సెస్ అయ్యి ఉండేవాడివో, నీ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉండేవాడివో, నీ లైఫ్ని ఎంత ఎంజాయ్ చేసేవాడివో ఒకసారి ఆలోచించు. ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫెక్షనిజం. ఎవరైనా నీ ప్రోడక్ట్ని రిజెక్ట్ చేశారు అంటే అది ఫెయిల్యూర్ కాదు. నువ్వు నీ ప్రోడక్ట్ని లేదా నీ సర్వీస్ని ప్రమోట్ చేయట్లేదు అంటే అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసావు, ఓన్లీ 10 to 15 సబ్స్క్రైబర్సే వచ్చారు. దట్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్, దట్ ఈస్ బెటర్ దెన్ జీరో. అవునా? ఇట్ ఈస్ బికమ్ బెటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నువ్వు నీ పొటెన్షియల్ని బ్లాక్ చేస్తున్నావు. నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ పర్ఫెక్ట్గా మార్కెట్లోకి రాలేదు. చాలా సంవత్సరాలు, చాలా అప్డేట్స్ మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత వాటిలో ఉన్న మిస్టేక్స్ని అప్డేట్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రెస్, ఆ అప్డేట్ ఇక్కడితో ఆగిపోదు. నెక్స్ట్ గో ఆన్ జరుగుతూనే ఉంటుంది. సక్సెస్ఫుల్ పర్సన్స్, సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్లో ఒక్కసారిగా సక్సెస్ కాలేదు. వాళ్ళ సక్సెస్ వెనకాల ఎంతో కష్టం, ఎంతో అవమానాలు, ఎన్నో కామెంట్స్, ఎన్నో నెగిటివిటీస్, వీటన్నిటినీ దాటుకుంటూ వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేశారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ వర్క్ని స్టార్ట్ చేయలేదు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్లో నేర్చుకుంటూ డెవలప్ అవుతూ ప్రోగ్రెస్ అయ్యారు. ఈరోజు సక్సెస్ఫుల్గా నిలబడ్డారు. నేను పర్ఫెక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే యూ విల్ నెవర్ బికమ్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ స్కిల్, పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్, పర్ఫెక్ట్ మూమెంట్, వీటన్నిటిని ఇప్పుడే ఈ క్షణంలోనే రిలీజ్ చేయండి. ఆల్వేస్ బీ ఇంపర్ఫెక్ట్, ఆల్వేస్ బీ ప్రోగ్రెస్. పర్ఫెక్షనిజం తీవ్రత మీలో ఎంతగా ఉందో ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. రేట్ ద ఇంటెన్సిటీ నౌ బిట్వీన్ 1 to 10. అందరం ఇప్పుడు ట్యాపింగ్ చేద్దాం. ఆర్ యు రెడీ? పర్ఫెక్షనిజంలో నేను స్టక్ అయి ఉన్నా, అయినప్పటికీ ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఈ పర్ఫెక్షనిజం వల్ల నేను ప్రోగ్రెస్ అవ్వలేను, ఇది నాకు అర్థమవుతుంది, కానీ నేను ముందుకెళ్ళలేకున్నాను. ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నా దగ్గర స్కిల్స్ లేవు, నా దగ్గర టాలెంట్ లేదు. ఈ సెల్ఫ్ డౌట్ నన్ను ముందుకెళ్ళనివ్వట్లేదు. అయినప్పటికీ ఐ స్టిల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఈ పర్ఫెక్షనిజం వల్ల నేను అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి అనే ఈ థాట్ ప్రాసెస్ వల్ల నా ప్రోగ్రెస్ ఆగిపోతుంది. నేను ముందుకు వెళ్ళలేకున్నాను. అప్పుడు నాకున్న స్కిల్స్తో నేను స్టార్ట్ చేసుంటే ఈరోజు, ఈ క్షణం నేను చాలా సక్సెస్ఫుల్గా ఉండేవాడిని, నేను చాలా ప్రోగ్రెస్ అయ్యేవాడిని. కానీ నా ఆలోచనలు నన్ను యాక్షన్ తీసుకోకుండా ఆపేశాయి. నేను స్టక్ అయిపోయాను. ఈ యాటిట్యూడ్
ఈ పర్ఫెక్షనిజం నా లైఫ్ని డెస్ట్రాయ్ చేసింది. నేను చెయ్యగలిగిన వాటిని కూడా స్టార్ట్ చేయలేకపోయాను. నన్ను నేను సక్సెస్ఫుల్ పర్సన్స్తో కంపేర్ చేసుకుంటాను. వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఫెయిల్యూర్స్ని చూశారు, అవమానాలను భరించారు, వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. దీన్ని నేను గుర్తించలేకపోయాను. I choose progress. I choose with my abilities what I have right now. I choose to work with my abilities. నా లోపాలు, నా సామర్థ్యాలు, వాటితో నేను ఇప్పుడు పని మొదలు పెడతాను. అవి నన్ను యూనిక్గా చేస్తాయి. ఇలాగే నేను నేర్చుకుంటూ నాకేం కావాలో, నేను ఏం కావాలో ఆ విధంగా ఎదుగుతాను. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నాకిప్పుడు బాగా క్లారిటీ వచ్చింది. వెయిటింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ ప్రపంచంలో ఏది పర్ఫెక్ట్ కాదు. మనుషులంతా లోపాల నుంచి, తప్పుల నుంచి నేర్చుకుంటారు. ఐ యామ్ ఇంపర్ఫెక్ట్. నా లోపల ఏముందో వాటితో నేను ఈరోజు మొదలు పెడతాను. పర్ఫెక్ట్నెస్ కోసం, పర్ఫెక్ట్ థింగ్స్ కోసం నేను వెయిట్ చేయను. I will become an action taker from today. I am ready. ఈ నిజాన్ని నేను తెలుసుకున్నాను. I will learn from my mistakes. I will prove myself. I totally love and accept myself. Relax. Take a deep breath. Hold and release. Take few action steps from today. మీ ఇంటెన్సిటీ తగ్గే వరకు డైలీ 5 minutes ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా డీప్గా మీ ఎమోషన్స్ని హీల్ చేసుకోవాలనుకుంటే నేను ఆన్లైన్లో కండక్ట్ చేసే 5 days ఆన్లైన్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. వివరాల కోసం ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక టాపిక్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ హీలర్ మధు. జై హింద్, జై భారత్, వందే మాతరం.